DJ Moral Stories. పంచాయతీ నాయకుడి కూతురు మనిక తన అమ్మా నాన్నలకి గారాబవైన కూతురు. తన నాన్నగారు తను ఇంటికి రాజకుమారి అని చెప్తూ ఉంటారు. తన అన్ని ఆశల్ని నెరవేర్చారాయన. గ్రామంలో నాగపంచమి జాతర జరిగేటప్పుడు మనిక ఆ అమ్మకి పెద్దమ్మ కూతురు శకుంతల జాతరకొచ్చింది. ఇలా చూడండి మణికా అమ్మగారు, మీరు చాలా అదృష్టవంతులు. నేను చెప్పేది అర్థం కాలేదా? మరి ఏం లేదు, అయ్యగారు నిన్ను మహారాణిలాగా చూసుకుంటున్నారు కదా, అందుకే చెప్తున్నాను. అవునక్క, మన కుటుంబం చాలా చిన్నదే. ఒక విధంగా మీ మామ నిజంగానే దేవుడు. మరుసటి రోజు పంచాయతీ నాయకుడు జాతరకి అందర్నీ రమ్మన్నారు. మనిక ఏం అడిగినా సరే వాళ్ళ నాన్నగారు కొనిచ్చేస్తారు. కాని శకుంతల అలాంటివన్నీ తన కూతురికి చేయలేకపోయింది. అసూయతో తన దశలు తట్టుకోలేకపోయింది. ఇలా చూడండి మావయ్య, నేను ఇలా చెప్తున్నానని అపార్థం చేసుకోవద్దు. మీరు బాగా గారాబం చేసి మీ అమ్మాయిని చెడగొడుతున్నారు. అరే శకుంతల, నాకున్నది ఒకే కూతురు కదా, నా ఆస్తంతా తనకే కదా సొంతం. తన కోసం నా ప్రాణాలే ఇస్తాను నేను. నా కూతురిని నేను రాజకుమారిలాగా పెంచుతున్నాను. శకుంతల తన గ్రామానికి వెళ్లిపోయింది. కాని నాయకుడు చెప్పిన మాట తను మర్చిపోలేకపోతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత గ్రామంలో అందరికీ ఒక భయంకరమైన జబ్బొచ్చింది. అందులో మనిక అమ్మగారు చనిపోయింది. అది విన్న శకుంతల సంతోషంగా ఆయనకి ఓదార్పు చెప్దామని వచ్చింది. అరే ఏంటి మావయ్య, ఏంటి ఇలా జరిగింది? ఇక మీరు ముద్దుగా పెంచిన మీ మహారాణి ఆ అమ్మ లేకుండా ఎలా ఉంటుంది? అది తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. చివరి పనులని పూర్తయ్యాక కూడా కూతురు మనిక ఏడుస్తూనే ఉండింది. శకుంతల తన మనసులో నాయకుడి ఇల్లుని ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకుంది. అమ్మా, నువ్వు నన్ను వదిలి ఎందుకమ్మా వెళ్ళావు? ఇంకా ఎవరు నా పైన ప్రేమగా ఉంటారు? నేను ఇంకా ఎలా బ్రతుకుతానమ్మా? తిరిగి వచ్చే అమ్మా, దయచేసి తిరిగి వచ్చే. ఇలా చూడు మల్లిక, నేను ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకు. పిన్ని కూడా ఒక రకంలో అమ్మలాగమ్మా. నేను నీతో పాటు ఉన్నాను కదా, నేను నిన్ను బాగా చూసుకుంటాను. రామ్మా, నా దగ్గరికి రా. పిన్ని, మీరు ఎప్పుడు నన్ను వదిలి వెళ్ళకండి. మీరు నన్ను బాగా ప్రేమిస్తున్నారు. మీ ఒళ్ళో పడుకుంటేనే నాకు నిద్ర వస్తుంది. శకుంతల ఆ ఇంట్లో ఉన్న రోజుల వరకు మనికని చాలా ప్రేమగా చూసుకుంది. అది చూసిన వెంటనే మనిక బామ్మకు ఒక ఆలోచన వచ్చింది. పాపం శకుంతల మణికాని ఎక్కువగా ప్రేమిస్తుంది. మంచి మనసుకి సొంతం. మణిక కూడా ఇప్పుడు సంతోషంగా ఉంది. ఒకవేళ శకుంతలకు పెళ్ళైపోతే మణికాకి ఒక తల్లి దొరుకుతుందిగా, అదే విధంగానే శకుంతలకి జీవితం దొక్కుతుంది. శకుంతల అలాంటి అవకాశం కోసమే వెయిట్ చేసింది. బామ్మ అడిగిన వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సరే చెప్పేసింది. పంచాయతీ నాయకుడు శకుంతలని పెళ్లి చేసుకున్నారు. ఇలా చూడు శకుంతల, నువ్వు ఇంట్లో నెమ్మదిగా ఉండు. కాని నా కూతురికి ఏ కష్టమూ రాకూడదు. నాదంతా మణికాకి సొంతమే. మణిక లేకపోతేనే అది మిగతా వాళ్లకి సొంతమవుతుంది. అరే ఏంటి మీరు, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు? నేను ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. నేను తన పిన్ని, కాని తన అమ్మ కంటే చాలా ప్రేమగా చూసుకుంటాను. నన్ను మీరు నమ్మొచ్చు. కాని నిజంగా నాయకుడు చెప్పిన మాట విని శకుంతల అసూయ తట్టుకోలేకపోయింది. అప్పుడే ఆలోచన మొదలుపెట్టింది. అరేరేరేరే, ఈ కథ బాగుంది. నేనిక్కడికి వచ్చింది ఈయనగారి కూతురికి సేవ చేయటానికా? నా కూతుర్ని ఇక్కడ ఒంటరిగా ఇబ్బంది పెట్టాలా? బాగుందే. ఇక నా ఆటని చూడండి. ఇక మణిక అంతు తేల్చకుండా నేను వదలను. పంచాయతీ నాయకుడు ఒక పని మీద బయటికి వెళ్లిపోయారు. శకుంతల నిద్రపోతున్న మనికని లేపింది. రామ్మా మహారాణి, నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకు. నీకు 16 ఏళ్ళయింది కదా, ఇంకా ఇలా నిద్రపోతున్నావు? అరే, బ్రేక్ఫాస్ట్ ఎవరు తయారు చేస్తారు? మీ అమ్మగారు వచ్చి చేస్తారా? లేదు పిన్ని, మీరు నా పైన కోపంగా ఉన్నారా? ఎందుకలా అంటున్నారు? ఒరే బాబోయ్, ఈ కథ ఏదో బాగుంది. ఎవరిని చూసి ఇలా అడుగుతున్నావు? నిజానికి నేను ఎవరో నీకు తెలీదు. నాకు చాలా నడుము నొప్పిగా ఉంది. త్వరగా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చెయ్యి. మనిక బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి శకుంతలకి తన కూతురికి ఇచ్చింది. తను కూడా బ్రేక్ఫాస్ట్ తిందామని కూర్చున్నప్పుడు వెంటనే శకుంతల భయంకరంగా అరిచేసింది. చూడమ్మా మహారాణి, ఏంటమ్మా నీకు కూడా ప్లేట్ తెచ్చుకున్నావు? నది ఒడ్డుకెళ్ళి బట్టలు మొత్తం ఉతుకు. ఆలస్యం అయితే ఎండ ఉండదుగా. బట్టలు మొత్తం ఉతికేసి తర్వాత వచ్చి టిఫిన్ తిందువు గాని. నువ్వేం అస్సలు రాజకుమారివి కాదు, అర్థమైందా? సరే పిన్ని, మీరు బాధపడకండి. అన్ని పనులు నేను చూసుకుంటాను. మీకు నడుం బాగా నొప్పిగా ఉందన్నారు కదా, అందువల్ల మీరు రెస్ట్ తీసుకోండి. మనిక బట్టలన్నీ తీసుకుని నది ఒడ్డుకు వెళ్ళింది. తర్వాత బట్టలు ఉతకడం ప్రారంభించింది. చాలా అలసిపోయింది. తనకి ఆకలేసింది. అప్పుడు మళ్ళీ వచ్చి చూసినప్పుడు బ్రేక్ఫాస్ట్ కి పెట్టిన ప్లేట్ ఖాళీగా ఉండింది. పిన్ని, ప్లేట్లో పెట్టిన భోజనం ఏమైంది? ఒకరోజు నువ్వు తినకపోతే చావు.
నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకు. వీధిలో ఒక కుక్క ఆకలితో ఉంది, దానికి నేను టిఫిన్ ఇచ్చేశాను. అలా ధర్మం చేస్తే నీకు పుణ్యం వస్తుందిలే. మన రోజు తింటూనే ఉన్నాం. ఇలా మనిక మీద పగ తీర్చుకోవడం కోసం శకుంతల ప్రతిరోజు మనికని చాలా టార్చర్ పెట్టేది. ఇంకా చెప్పాలంటే ఒకరోజు మనిక తను తిందామని చపాతీ రెడీ చేసినప్పుడు శకుంతల తన్ని లాగి పెట్టి కొట్టింది. ఏంటే అసలు నువ్వు ఏం చేసావు? నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకు. ఏంటి మీ అమ్మ నిన్ను ఎందుకు పనికి రాకుండా పెంచింది? చపాతీ ఎలా చేయాలో కూడా నీకు తెలియదు కదా? తెలియకుండా చేశాను పిన్ని. ఇంకెప్పుడు ఈ తప్పు నేను మళ్ళీ చెయ్యను. ఏడుస్తూ మనిక గ్రామంలో ఉన్న తోటకి వెళ్ళింది. తర్వాత బటర్ఫ్లైని పట్టుకుని ఆడుకుంది. అప్పుడు అటువైపు ఒక కార్ వెళ్తుండింది. అందులో ఎస్పీ పంకజ్ కూర్చున్నారు. ఆయనకి చూడగానే తన్ని నచ్చిపోయింది. తర్వాత తన ఇంటికి సంబంధం మాట్లాడదామని వెళ్లారు. ఏమ్మా శకుంతల, మణిక ఎక్కడికి వెళ్ళింది? తనకి ఒక సంబంధం వచ్చింది. అల్లుడు గారు ఎస్పీ అమ్మా, ఎస్పీ. ఇక మీదట నా కూతురు రాణిలాగా బతుకుతుంది. ఆయన చెప్పిన మాట విన్న వెంటనే శకుంతలకి అసూయ ఎక్కువైపోయింది. ఎస్పీనా? అతనికి ఖచ్చితంగా నా కూతురు గుడియానిచ్చి పెళ్లి చేస్తాను. మళ్ళీ తను శకుంతల విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించింది. కొన్ని రోజుల తర్వాత నాయకుడు శకుంతలను చూసి చెప్పారు, నాకేంటో ఒకటే భయంగా ఉంది. రేపు ఎస్పీ గారు పిల్లని చూడటానికి మన ఇంటికి వస్తున్నారు. నేనేదో ఊరు వెళ్లాల్సి వస్తుందే. దానివల్ల అది నువ్వే చూసుకోవాలి. నువ్వు ఎస్పీ సార్కి మంచి గౌరవం ఇచ్చి చూడు, ఓకేనా? మణికాని చూపించు, మిగతాది నేను మాట్లాడుకుంటాను వచ్చి. శకుంతల మనసులో అనుకున్న ప్లాన్ ని ఇప్పుడు అమలయ్యింది. తను చాలా సంతోషంగా చెప్పింది, నేను చెప్తున్నానని మీరు తప్పుగా అనుకోకండి. అరే, ఇది మీరు నాకు చెప్పాలా ఏంటి? నేను ఇక్కడ ఉన్నప్పుడు అనవసరంగా మీరెందుకు బాధపడుతున్నారు? నాకు చేతనైనంత వరకు నేను ప్రయత్నిస్తాను. మీ ముద్దుల కూతురు సంబంధాన్ని ఖచ్చితంగా నేను ఖాయం చేస్తాను. మీరు కంగారు పడకుండా వెళ్ళిరండి. భార్య చెప్పిన మాట విని ఆయన గంగాపూర్కి బయలుదేరి వెళ్లారు. శకుంతల మనికాని చూసి చెప్పింది, నేను ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకు. నేను నీకు కొన్ని బట్టలు నగరం నుంచి తెప్పించాను. అవి వేసుకొని ఇంటికి రా. ఎందుకు పిన్ని అలా అంటున్నారు? అరే పిచ్చిదానా, ఈ పిన్ని ఏంటి ఇలా చెప్తుందే అని తప్పుగా అనుకోకు. ఎస్పీ గారు సిటీకి చెందినవారు కదా. మనిక చాలా అమాయకురాలుగా ఉండింది. శకుంతల ఏం ఆలోచిస్తుందో తను అర్థం చేసుకోలేకపోయింది. తను మెల్లగా వెనక నుంచి శివుడి గుడి వైపు వెళ్ళింది. భగవంతుడి ముందు మొక్కుతూ నించుని చెప్పుకుంది, భగవంతుడా, చాలా సంతోషం భగవంతుడా. నాకు ఒక మంచి అమ్మనిచ్చారు. ఆవిడ నన్ను బాగా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఆవిడ నా కోసం సిటీలోంచి డ్రెస్సులు కూడా తీసుకొచ్చారు. ఈ విధంగా నా కన్న తల్లి మాత్రమే చేయగలరు. ఎస్పీ సార్ బండి నాయకుడి ఇంటి ముందొచ్చి ఆగింది. శకుంతల ఎస్పీ సార్ని చాలా మర్యాదలు చూపించి కూర్చోపెట్టింది. ఇక్కడ చూడండమ్మా, నాకు చాలా టైం ఏం లేదు. సాయంకాలం లోపల నేను అసలు సిటీకి తిరిగి వెళ్ళాలి. నేను అసలు ఒకసారి మణికాన్ని చూసి మాట్లాడితే బాగుంటుంది. అది విన్న వెంటనే శకుంతల వెంటనే ఒక మాట చెప్పింది, నేను ఇలా చెప్తున్నానని నా తప్పుగా అనుకోకండి. నేనేం చెప్తాను బాబు, ఈ ఊరికి సంబంధించిన వరకు నేను తనకి పిన్ని. అందువల్ల జనాలు నన్నే కదా అంటారు. ఈ పిల్ల అసలు ఎప్పుడూ ఇంట్లోనే ఉండడం లేదు. ఎప్పుడూ గ్రామంలో అటూ ఇటూ తిరుగుతూనే ఉంటుంది. అసలు ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలీదు. ఆ తర్వాత తను తన కూతుర్ని పిలిచింది. ఇలా చూడు మా గుడియా, ఎస్పీ సార్ కోసం టిఫిన్ తీసుకొని కొంచెం త్వరగా రా. ఆ, నేను ఇలా చెప్తున్నానని మీరు తప్పుగా అనుకోకండి. గుడియా చీర కట్టుకుని తల మీద పువ్వులు పెట్టుకుని చేతుల్లో ట్రేతో కిచెన్ నుంచి బయటకొచ్చింది. అదే సమయంలో మనిక కూడా బయట నుంచి లోపలికొచ్చింది. పిన్ని, నేను వచ్చేసాను. హై హీల్స్ శాండిల్స్ వేసుకోవడం అలవాటు లేదు కాబట్టి తను ఎలాగో కష్టపడి ఇంటికొచ్చి చేరుకుంది. తన చిన్న స్కర్ట్ వల్ల తన కాళ్ళని కప్పడానికి ప్రయత్నించినప్పుడు తన స్కర్ట్ ని మళ్ళీ కిందకి లాక్కుంది. తనకి కంట్రోల్ మిస్ అయ్యి కింద పడేటప్పుడు ఎస్పీ సార్ తన్ని పట్టుకున్నారు. తర్వాత నవ్వుకుంటూ చెప్పారు, ఏమమ్మా ఇది? నువ్వు ఇప్పుడు పెద్ద మనిషి అయ్యావు కదా, నువ్వు ఎందుకు ఇలాంటి డ్రెస్ అంతా వేసుకుని ఉన్నావు? బాబు, నేను చెప్తున్నానని మీరు తప్పుగా అనుకోకండి. గ్రామంలో ఇలాంటి డ్రెస్సులు వేసుకోకూడదని ఎన్నోసార్లు తనతో చెప్పాను. తను అసలు నా మాట వినదు. ఏమీ తెలియని మనికాకి తన పిన్ని చేస్తున్న పనులన్నీ అస్సలు అర్థం కాలేదు. పిన్ని, ఇవాళ పని మనిషి సూకి రాలేదా? పాపం గుడియా టీ వేసి తీసుకొచ్చింది. నాన్న రాని, నేను అందరి మీద కంప్లైంట్ చేస్తాను. అరే, అంతలో తొందరపడి ఇలా మాట్లాడుతున్నావు? సిగ్గులేందానా, అనవసరంగా మాట్లాడకు. వచ్చేసింది నాన్నగారి దగ్గర కంప్లైంట్ చేయడానికి. రోజు గుడియానే కదా టీ వేస్తోంది. నువ్వు 12 గంటల దాకా పడుకోనే ఉంటావు. పెద్ద నీతులు వాగుతున్నావు. మనికాకి అప్పుడు కూడా విషయం అసలు అర్థం కాలేదు. తను చాలా ఆశ్చర్యంగా శకుంతలను చూసి అలా నించుంది. అరే, నేను ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకు. నిన్నెవరైనా పెళ్లి చేసుకున్నారంటే అతను దురదృష్టవంతుడే అయింటాడు. నా కూతురు గుడియాని ఎవరు పెళ్లి చేసుకుంటారో వాళ్ళకి అదృష్టం గొప్పగా లభిస్తుంది.
ఆ తర్వాత ఎస్పీ ఉదయ్ సింగ్ దగ్గర చెప్పారు. ఇలా చూడండి బాబు, నేను ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. మీకు ఇంకా దురదృష్టవంతురాలే కావాలంటే అంతా మీ తలరాత. ఎస్పీ పంకజ్ తన నిర్ణయాన్ని త్వరగా చెప్తానని చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు. ఆయన అక్కడి నుంచి వెళ్లిన తర్వాత శకుంతల మన్నికాని నోటికొచ్చినట్టు తిట్టింది. ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే నిల్చొని వేడుక చూస్తున్నావు? టిఫిన్ చేయాల్సిన పాత్రలు తీసుకెళ్లి కడుగు. రాత్రికి టిఫిన్ చేయాలి. వచ్చిందిలే గొప్ప రాజకుమారి. రాత్రి పంచాయతీ నాయకుడు ఇంటికొచ్చాక ఆయన ఎస్పీ పంకజ్ సింగ్ కి కాల్ చేశారు. వెంటనే ఎస్పీ ఉదయ్ సింగ్ చెప్పారు. మీ కూతురు మణికాని నాకు చాలా నచ్చింది. నేను తన్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. వచ్చే వారం నేను ఏర్పాట్లతో చేసి అక్కడ వచ్చేస్తాను. మీ కూతుర్ని నేను పెళ్లి చేసుకుంటాను. పంచాయతీ నాయకుడు ఈ సమాచారాన్ని శకుంతలతో చెప్పారు. ఇలా చెప్తున్నానని మీరు తప్పుగా అనుకోకండి. వాళ్ళు గుడియా గురించి చెప్పుంటారు. అరే ఏం చెప్తున్నావమ్మా? అలా అంటే గుడియాని తనకు పెళ్లి చేద్దాం అనుకున్నావా? నిజం చెప్పు, ఏం చెత్త పని చేశావు? శకుంతల తను చేసిన తప్పుని ఒప్పుకుంది. నువ్వు ఎక్కువగా ఆశపడి ఇలా నడుచుకున్నావేంటి శకుంతల? నీకు ఒక విషయం తెలుసా? మణిక మొత్తం ఆస్తిని 2 భాగాలుగా అది విడదీయమనింది. అందులో ఒక భాగాన్ని నీ కూతురికి పెట్టమనింది. ఆ పని మీదే నేను వెళ్ళాను ఊరికి. శకుంతల తను చేసిన చెండాలపు పనులని తలుచుకుని చాలా బాధపడింది. తర్వాత తను మన్నికా దగ్గర అలాగే తన భర్త దగ్గర కూడా క్షమాపణ అడిగింది. ఎస్పీ సార్కి మన్నికాకి చాలా అద్భుతంగా పెళ్లి జరిగింది. శకుంతల చేసిన చెడు పనులన్నీ వృధా అయిపోయాయి.